మీడియా ఓనర్స్ కు రిపోర్టర్స్ కు నేను మీ డాక్టర్ కేఏ పాల్ని మెరీ క్రిస్మస్. మీకు మేము రేవంత్ రెడ్డి గారు నా ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజే డిసెంబర్ 13 రాత్రి 9:30కు రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ ఇంట్లో కలవడం జరిగింది. అనేక విషయాలు చర్చించడం జరిగింది. అందులో భాగంగా జనవరి 30, 2024 మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచంలో శాంతి లేదు, మన దేశంలో శాంతి లేదు. శాంతిని నెలకొల్పడానికి ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్ని, బిలియనీర్లని, మిలియనీర్లని పిలుస్తున్నాను. మరి ఇంతవరకు కేసీఆర్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, ఇంకే ముఖ్యమంత్రులు దీన్ని హోస్ట్ చేయలేదు. సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం రూపాలా గారు వీడియో చూడండి. ఆయన దీనికి హోస్ట్ చైర్మన్, అమిత్ షా గారు గురువు గారు, అమిత్ షా గారు గెస్ట్ ఆఫ్ ఆనర్, పురుషోత్తం రూపాలా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ డైరీస్. అలాగే ప్రధానమంత్రి గారిని, మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాము. ఒకవేళ రాహుల్ గాంధీ గారు వస్తానంటే మీరు చీఫ్ గెస్ట్ గా పిలండి, ఆర్ గెస్ట్ ఆఫ్ ఆనర్. డిసెంబర్ 13 అయిపోయింది. ఈ రోజు డిసెంబర్ 25. దీనికి కావలసిన ఖర్చులు మేమే పెడుతున్నాం. దీని ద్వారా వచ్చిన ఇన్కమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన తెలంగాణ పేద ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు తేవడం కొరకు కంపెనీ ఓనర్స్ ని, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ల ద్వారా రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొరకు ఎంతమంది వస్తారని అడిగారు. ఒక 500 అన్న. మినిమం 10-20 ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, 100 మంది బిలియనీర్లు, మిలియనీర్లు సమిట్ కు వస్తున్నారు. నోవటాల్ హోటల్లో లేదా పాల్స్ చారిటీ సిటీ సదాశివపేటలో ప్లాన్ చేశాం. 60,000 మంది పీస్ కోఆర్డినేటర్స్ 120 కంట్రీస్ నుంచి మన పీస్ కోఆర్డినేటర్స్ కూడా వస్తున్నారు. ఇంతవరకు లెటర్ కన్ఫర్మేషన్ ఇమ్మని మమత రేవంత్ రెడ్డి గారు అసిస్టెంట్ జైపాల్ రెడ్డి గారికి అనేక సార్లు కాల్ చేసిన, ఇంకొక అసిస్టెంట్ పురుషోత్తంకి, ఇంకొక అసిస్టెంట్ ఉదయ్ కాల్ చేసిన, అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నారు కానీ ఇంకా లెటర్ ఇవ్వలేదు, ఇస్తానన్నది. దీని ద్వారా టైం లేట్ అయిపోతుంది. ఈ రోజు తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం, ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పు చేయడానికి కారణం ఏంటి? ఆదాయం లేక, అభివృద్ధి లేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక. తెలంగాణలో 40 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షల మంది గ్రాడ్యుయేట్సే నిరుద్యోగులు ఉన్నారు. కనుక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చినట్లు వెంటనే ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా నేను హోస్ట్ చైర్మన్ గా ఉండి హోస్ట్ చేస్తాను అని లెటర్ ఇచ్చినట్లు. 35 రోజులు మాత్రమే ఉంది కాబట్టి దీనికి కావలసిన ఖర్చులన్నీ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ మా సంస్థ పెడుతుంది. గవర్నమెంట్ తరపున మేము దేన్ని ఆశించట్లేదు. 170,000 కోట్లు ఈ సంవత్సరం కావాలి. 67,000 కోట్లు 6 వాగ్దానాలు నెరవేర్చడానికి, అంటే దాదాపు 12-13. ఇంకా 1,00,000 కోట్లు ఇప్పుడు బడ్జెట్ ని మించిన వాగ్దానాలు ఇవ్వబట్టి లాస్ట్ 10 years నుంచి. వడ్డీయే 7 లక్షల కోట్లకు దాదాపు 50,000 కోట్లు వడ్డీ కడుతున్నారు తెలంగాణలో. చాలా బాధతో ఈ క్రిస్మస్ రోజుని ఈ మెసేజ్ మీకు పెడుతున్నాను మీడియా మిత్రులారా. మీరందరూ కోఆపరేట్ చేయండి. 35 రోజులు మాత్రమే ఉంది గనక ఈ సమిట్ వారు వెంటనే పర్మిషన్స్ ఇచ్చినట్లు మీరు దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను.